10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతూ విద్యాశాఖలోని కొంతమంది అధికారులు, టీచర్సా, అధికారులా, లేదంటే వాల్యుయేషన్ చేసేటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కలిసి 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. వాళ్ళ భవిష్యత్తుతో కాదు, వాళ్ళ జీవితాలతో కూడా ఆడుకుంటున్నారనేటువంటి మాట వినిపిస్తుంది. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 66,000 మందికి పైగా విద్యార్థులు 10th క్లాస్కి సంబంధించినటువంటి సబ్జెక్టుల్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారనేటువంటి సమాచారం, వాళ్ళకి మార్కులు తక్కువగా వచ్చేటటువంటి సమాచారం విద్యార్థులను తీవ్ర ఆందోళనకు నెట్టింది. అయితే ఆ తర్వాత తేరుకున్నటువంటి విద్యార్థులు రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే ఈ 60,000 మంది నుంచి 11,000 మందికి పైగా విద్యార్థులు ఏదైతే వాల్యుయేషన్ అధికారులు చేసినటువంటి తప్పిదం ఉందో ఆ తప్పిదం వల్లే వీళ్ళంతా కూడా ఫెయిల్ అయ్యారనేటువంటి రిజల్ట్ వస్తుంది. ఇందులో ముఖ్యంగా ప్రధానంగా చెప్పేది ఏంటంటే 10th క్లాస్ అనేసరికి ప్రతి ఒక్క విద్యార్థి కూడా తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు అంటే వాళ్ళ బాల్యం నుంచి వాళ్ళ యవ్వనంలోకి అంటే కాలేజీలోకి వెళ్ళేదానికి ఒక మెట్టు ఎక్కాలంటే ఖచ్చితంగా 10th క్లాస్ పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం కాలేజీకి వెళ్ళడానికే కాదు, మీరు ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ స్కీమ్లో అయినా సరే 10th క్లాస్ను ఆధారంగా తీసుకుంటున్నారు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అడుగుతున్నారు. అదేవిధంగా మన భారతదేశ పౌరసత్వం ఏదైతే పాస్పోర్ట్ ఉందో ఆ పాస్పోర్ట్ తీసుకోవాలన్నా ఖచ్చితంగా 10th క్లాస్ మార్క్ లిస్ట్ అడుగుతారు. ఎందుకంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటే పాస్పోర్ట్లో ఇమిగ్రేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పని ఒక కాలం ఉంటుంది. అది అంటే అక్కడికి వెళ్ళి పాస్పోర్ట్ దగ్గరికి మనం ఎక్కడైతే ట్రావెల్ చేస్తున్నామో అక్కడికి వెళ్ళి ఎవరైనా విద్యార్థులు కావచ్చు, లేదంటే జనరల్ సిటిజన్ ఎవరైనా కావచ్చు, పాస్పోర్ట్ అధికారి దగ్గర కానీ లేదంటే ఎయిర్పోర్ట్ అథారిటీస్ దగ్గర నుంచి కానీ ఇమిగ్రేషన్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. సో అక్కడే కాలం రాస్తారు పాస్పోర్ట్లోని ఇమిగ్రేషన్ నాట్ రిక్వైర్డ్ అని. సో అలాంటి అంత ప్రాముఖ్యంగా ఉన్నటువంటి 10th క్లాస్ ఏదైతే ఉందో దాన్ని తప్పారు అని చెప్తే విద్యార్థులు సహజంగానే మానసిక ఒత్తిడికి గురవుతారు. వాళ్ళ భవిష్యత్ అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోయినట్లుగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి 10వ తరగతి విద్యార్థుల వాల్యుయేషన్ ఏదైతే ఉందో ఆ వాల్యుయేషన్ని అధికారులు నిర్లక్ష్యంగా చేయటం వల్ల ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి సంఖ్య 11,000కు పైగా ఉంది. కానీ ఇంకెంతమంది విద్యార్థులు అలాంటి అధికారుల దీనివల్ల నిర్లక్ష్యం వల్ల బాధితులుగా మారారో అంటే తలుచుకుంటేనే చాలా ఆందోళనకరంగా ఉంది. సో ఇప్పటికే ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పింది, కొంతమంది సిబ్బంది మీద వేటు వేసింది. కానీ ఇంకా చాలామంది ఇదే నిర్లక్ష్యంతో ఉన్నారు. ఎందుకంటే మనకి తాజాగా బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి కొల్లూరు ప్రాంతానికి సంబంధించినటువంటి తేజస్విని అనేటువంటి ఒక పేద కుటుంబానికి సంబంధించినటువంటి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ప్రతి ఒక్క అంశంలో ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడా 90% పైనే స్కోర్ చేసింది అమ్మాయి. అయితే అనూహ్యంగా సోషల్ స్టడీస్లో మాత్రం 23 మార్కులే వచ్చాయి. సో ఆ అమ్మాయికి కాన్ఫిడెన్స్ ఉంది, నేను 10th క్లాస్లో ఖచ్చితంగా 90% పైగా మార్కులు సంపాదిస్తానటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. ఆ అమ్మాయి దానికి తగినట్లుగానే తన లైఫ్ని ప్లాన్ చేసుకుంది. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ 10th క్లాస్కి సంబంధించినటువంటి బోర్డులో ఎవరైతే ఈ వాల్యుయేషన్ చేశారో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఆ అమ్మాయి జీవితం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆ అమ్మాయి IIIT అకాడమీలో ఆ అమ్మాయి చదువుకోవడానికి సంసిద్ధమై ఉంది. కానీ నువ్వు ఫెయిల్ అయ్యావు అనేటువంటి ఏదైతే అధికారుల నుంచి ఒక సమాచారం వచ్చిందో అప్పటి నుంచి ఆ అమ్మాయి తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడితో తాను ఫెయిల్ అయిపోయాననేటువంటి ఆందోళన ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి రీవాల్యుయేషన్కి అప్లై చేసింది. ఇప్పుడు తిరిగి 96 మార్క్స్ వచ్చినాయి అమ్మాయికి. కానీ తనకు ఉన్నటువంటి IIITలో చదువుకునేటువంటి అవకాశం మాత్రం చేజారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే IIITలో చేరాలంటే దాని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటే 10th క్లాస్ పాస్ అయినట్లుగా ఈ నెల 20 లోపు వాళ్ళకి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయి అక్కడ ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి అవకాశం చేజారిపోయింది. కేవలం కొంతమంది అధికారులు కావచ్చు, సిబ్బంది నిర్వాహకం వల్ల కావచ్చు, తేజస్విని లాంటి అనేక మంది, వేల మంది ఇలా 10th క్లాస్కి సంబంధించినటువంటి రిజల్ట్లో తాము ఫెయిల్ అయినట్లుగా రావటం, అది చూసి ఆందోళన చెందడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి IIIT చదువుకోవాలంటే ఖచ్చితంగా ఇటు ప్రభుత్వం
సహకరించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ ఒక్క అంశమే కాదు, ఇంకా చాలా అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు ఆడుకునేటువంటి హక్కు, అధికారం అధికారులకు లేదు. ఏదైతే బాధ్యతగా తమకు అప్పగించారో వాల్యుయేషన్ సంబంధించి 10th క్లాస్ మార్కులకు సంబంధించినటువంటి ఏదైతే ఫలితాలు ఉన్నాయో అవి నిక్కచ్చిగా వేయగలిగినప్పుడే ఆ బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. లేదు తమకేదో ఒత్తిడి ఉంది, లేదంటే ఇంకేదో మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనుకున్నప్పుడు ఆ బాధ్యతల నుంచి పక్కన వెళ్ళాలి. కానీ ఇలాంటి ఇష్టం వచ్చినట్లుగా అక్రమాలకు పాల్పడటం, లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం, తప్పుడు మార్కులు వేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతున్నటువంటి విషయాన్ని ఏదైతే విద్యాశాఖలో ఈ వాల్యుయేషన్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఒక మెంటల్ స్టేబిలిటీ ఉన్నటువంటి సిబ్బందిని మాత్రమే అక్కడ నియమించాల్సినటువంటి అవసరం ఉందనే డిమాండ్ వినిపిస్తోంది.